నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా కృతజ్ఞతలు. మొత్తానికి దాదాపుగా 2 లక్షల సబ్స్క్రైబర్ని అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు పూర్తిగా కూడా 2 లక్షల సబ్స్క్రైబర్ను పూర్తి చేసుకున్నాం. ప్రతి సబ్స్క్రైబర్కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పూర్తి స్థాయిలో మరికొంతమందికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దీనిని 10 లక్షల మైలేజ్ మనం దాటించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మొన్నటి వరకు ప్రభుత్వానికి సంబంధించి మనం ఏ విధంగా పనిచేస్తాం, ప్రస్తుతానికి సంబంధించి ఏ విధంగా పనిచేస్తున్నాం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ ఒక్క రోజుతోనే అయిపోదు. ఎందుకంటే రాష్ట్రం అనేది కేవలం మనం పరిపాలన చేయమని మన జీతగాళ్ళకు మాత్రమే చెప్పినాం. ఎమ్మెల్యేలైనా ఎవరైనా కూడా మనం ఇచ్చే జీతాలు కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళని ఎన్నుకున్న నేతలు. ఆ నేతలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఒకటే చెప్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఒకటే అంశం ఏంటంటే, ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సింది, ఈరోజు చాలామంది చిన్న చూపు చూడొచ్చు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్లే కదా, సోషల్ మీడియానే కదా అని పూర్తి స్థాయిలో అనుకోవచ్చు. కానీ ఈరోజు ప్రధానంగా కూడా శాటిలైట్ ఛానళ్లను నమ్మే పరిస్థితులలో లేదు. పెద్ద పెద్ద దినపత్రికలను అస్సలు నమ్మే పరిస్థితుల్లో లేదు. నమ్మాల్సింది చెప్పాల్సింది నిజాలను చెప్తున్నది కేవలం వైఆర్ టీవీ న్యూస్ ఛానల్. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కావచ్చు, రేపు భవిష్యత్తులో జరగబోయే ప్రతి అంశాన్ని కూడా నేను ప్రతి ఒక్కటి కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మొత్తానికి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మనం పూర్తి స్థాయిలో కూడా మరికొంతమంది కూడా పూర్తిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాదాపుగా మన గమ్యం 10 లక్షలు దాటాల్సిన అవసరం ఉంది. 10 లక్షలతోని పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి మొబైల్ సెల్లులలో కూడా సబ్స్క్రైబర్గా చేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే మన న్యూస్ కంటెంట్ను బట్టి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రైట్, మొత్తానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. రైట్, ఇక పూర్తి స్థాయిలో 2 లక్షల మార్కునైతే దాటిన మొత్తానికి వైఆర్ టీవీ సైన్యం 2 లక్షలుగా చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా నాపై నమ్మకంతో పూర్తిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రైట్, ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలలో కొన్ని అంశాలు వచ్చినాయి. ఆ అంశాలను చూస్తే మీరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. నిజంగా తెలంగాణలోకి ఇట్లా జరిగిందా, అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా, అసలు ఏం జరిగింది అనేది. రాష్ట్రం అప్పులు 6.71 లక్షల కోట్లు, 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన అప్పులు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్కరిపై 1.91 లక్షల బాకీ, అంటే 1,91,000 బాకీ ఉన్నదంటే అంటే నియర్ బై పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరి మీద 2 లక్షల రూపాయల బాకీ ఉంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 3.89 లక్షల కోట్ల లోను, గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద 2.82 లక్షల కోట్లు. విద్య రంగాలను పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్ ఈ 2 రంగాలకు బడ్జెట్లో తక్కువ నిధులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా రిలీజ్ చేసింది. నిన్న మొత్తానికి వైట్ పేపర్ రిలీజ్ చేసిరండి వీళ్ళు. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే శ్వేతపత్రం రిలీజ్ చేసింది. శ్వేతపత్రం అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులన్నీ, గ్యారంటీలు నాన్ గ్యారంటీల కింద ఎంత తీసుకున్నారు, ఏ శాఖలలో ఎంత అప్పులైనాయి, దాంతోపాటు ఇన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏంది, ఆ అప్పులలో దేనికి ఎంత భాగాన్ని అధిక మొత్తంలో కేటాయించారు, దేనికి స్వల్ప మొత్తంలో కేటాయించారు అనే విషయానికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, మొత్తానికి ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్కు సంబంధించి ఒకసారి చదువుదాం. దానికి సంబంధించి పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఏంటిది అనేది. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు ఎంత? 72,658 కోట్లు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు ఎంత? 6,71,757 కోట్లు. ఇప్పటికే మొదలుపెట్టి పనులు పూర్తి చేయాలంటే కావాల్సింది ఎంత? 1.59 లక్షల కోట్లు. కాంట్రాక్టులకు, ఉద్యోగులకు, ఇతరత్ర పెండింగ్ బిల్లులు ఎంత? 40,154 కోట్లు. ఆదాయం నుంచి ఖర్చు ఇలా. మొత్తానికి అప్పుల వడ్డీలకు 34%, ఉద్యోగులు జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్లకు 35%, వెల్ఫేర్ స్కీమ్ రాష్ట్ర అభివృద్ధికి మిగిలేది 31%. ఇక కేటాయింపుల ఖర్చులకు సంబంధించి వ్యత్యాసాలు ఏ విధంగా ఉన్నాయి? 10 ఏళ్లలో బడ్జెట్ కేటాయింపులు 17.78 లక్షల కోట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ఖర్చు చేసినవి 13.72 కోట్లు ఉన్నాయి. సో లక్షల కోట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కీస్తీలు వడ్డీలకే ఎంత పోతున్నది అనేది చూడొచ్చు ఒకసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కీస్తీలు వడ్డీల కింద నెల నెల వేలాది కోట్లు చెల్లించాల్సిందని వైట్ పేపర్లో తేలింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6,954 కోట్లతో మొదలైన కీస్తీల వడ్డీ భారం
2023-24 నాటికి 53,978 కోట్లకు పెరిగింది. గత 10 ఏళ్లలో కిస్తీలు వడ్డీల కింద చెల్లించాల్సిన మొత్తం 2.34 లక్షల కోట్లు. ఇందులో బడ్జెట్ నుంచి అవుట్ సైడ్ బడ్జెట్ నుంచి చేసిన చెల్లింపులు కూడా ఉన్నాయి అంటే కూడా చూడొచ్చు. మొత్తానికి 6,954 కోట్లతో మొదలైన కిస్తీలు 53,978 కోట్లకు పెరిగింది అంటూ కూడా నిన్న వైట్ పేపర్లో రిలీజ్ చేసిన అంశాలు ఇవన్నీ. ఇవేం నా సొంత కవిత్వాలు కాదు, లేకపోతే నేను చెప్పినే కాదు. సరే, ఇక అసలు ముచ్చట చెప్తావు. మీది అభివృద్ధి కాదు, ఆర్థిక విధ్వంసం. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్. మీరు ఆస్తులు సృష్టించలే, చేసిందంతా వృధా ఖర్చులే. గతంలో మేము ఎన్నో ఆస్తులు సృష్టించినాం. నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని మీరు అప్పులలో ముంచారు. ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా ఓడిపైన ఆధారపడాల్సిన దుస్థితి వచ్చిందని వెల్లడి. అసెంబ్లీలో వైట్ పేపర్ ప్రవేశపెట్టిన ఆ ఆర్థిక మంత్రి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తాను. నేను చెప్పలే ఏం జరుగుతుంది అన్న అయితే ఒకసారి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇది మామూలుగా కాదు, అంతా తప్పుల తడికే. దీన్ని ఆంధ్ర అధికారులు తయారు చేశారు. అందులో లెక్కలకు వాస్తవాలకు చాలా తేడా. హౌస్ కమిటీ వేసి నిజాలు తేల్దాం. హరీష్ రావు ఏంది ఓన్లీ షో సీరియస్ లెస్. అసెంబ్లీ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళొద్దు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అక్బరుద్దీన్ ఓవైసీ. తప్పుడు ప్రకటనలతో 10 ఏళ్లు వెల్లదీస్తారు. ప్రజలపై భారం మోపాలని చూస్తే ఊరుకం. భవిష్యత్తులో 80 మందిని పంపుతాం. సీఎం సీట్లో కూర్చుంటాం. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు భవనాలు ప్రాజెక్టులు కడితే సరిపోతుందా? పేదల బ్రతుకులలో మార్పు రావాలి. లక్షల కోట్లు అప్పు తెచ్చి వేటికి ఖర్చు చేస్తారు. కూనమనేని ప్రభుత్వానిదే పై చేయి. అప్పులను ఎక్స్పోర్ట్ చేయడంలో సక్సెస్. డిఫెన్స్లోనే బీఆర్ఎస్ సభ్యుల వాదనలు. సంపద సృష్టించామంటూ ప్రగతి నివేదిక. అధికార విపక్షాల మధ్య వాడివేడి వాదనలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు. మొత్తానికి ఇగో ఇక్కడ చూడండి, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీసుకున్న అప్పులు చెల్లించేందుకు తిరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వానికి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. రోజువారీ ఖర్చులను ఓడిపైన ఆధారపడాల్సి ఉంది అంటూ కూడా ఆయన చెప్పాడు. వాస్తవాలను అంగీకరించక తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? ఆ శ్వేతపత్రం విడుదలలో ఎలాంటి రాజకీయం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీన్ని ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా తెలిపారు. అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తామన్నారు. వాస్తవ పరిస్థితిని కొంతమందికి చేదుగా ఉండవచ్చని, కానీ అంగీకరించక తప్పదు అంటూ కూడా చెప్పిళ్ళు. మొత్తానికి 10 ఏళ్లలో 10 ఇంతలు పెరిగిన వైనం. బడ్జెట్లో 74% వడ్డీలు రిపేర్లే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతోపాటుగా నీళ్ల పేరుతో అప్పులు అంటూ కూడా చూడొచ్చు. కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం. కాళేశ్వరం, మిషన్ భగీరథ పేర్లతో అప్పులు. తెచ్చిన అప్పులు అడ్డగోలుగా ఖర్చులు. ఆదాయ వనరులను చూపి మోసగించారు. ఆర్బీఐ కాగు నివేదికలే సాక్ష్యం. కేసీఆర్ గుప్పిట్లో నీటిపారుదల శాఖ అంటూ కూడా చూడొచ్చు. ఇక అసెంబ్లీలో చర్చపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. అబద్ధాలు చెప్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాం. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికో అవమానించడానికో పెట్టలేదు. తమ ప్రభుత్వం వైట్ పేపర్ను విడుదల చేయడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదు. తప్పును తప్పుగా చెప్పకపోతే మనం కూడా తప్పులో భాగస్వామ్యం అయినట్లే. నిజాలు ప్రజలకు వివరించేందుకు ఈ శ్వేతపత్రం అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండండి. సో మొత్తానికి ఏం జరిగింది అనేది కూడా చూసి 6,71,757 కోట్లండి. ఇది 2014 ముందు 72,658 కోట్లండి. సో ఇప్పుడు దీని మీద మనం లెక్కలు వేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎఫ్ఆర్బిఎంల రుణాలు 3,89,673. ఎస్వీల రుణ బాకీలు 95,462. హామీలు లేని రుణాలు 59,414 కోట్లు. చెల్లించే ఎస్వీలు రుణాలు 1,85,029. మొత్తానికి నీళ్ల పేరుతో అప్పుల పాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఒక్కసారి చూడొచ్చు. ఇక దానికి సంబంధించి మనం చూస్తాం. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా పేపర్లలో చూస్తున్న ప్రధాన అంశం ఏంటి అంటే కేవలం 6,71,757 కోట్లకు సంబంధించి అప్పు చేసింది అని మీరు చెప్తున్నారు. సరే, ఓకే, టీకే, బరాబర్ చెప్పిళ్ళు, నేను కాదు అనట్లే. మరి ఈ 6,71,757 కోట్లు చేస్తే ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం తిన్నదా, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తిన్నారా, లేకపోతే కాంట్రాక్టులు తిన్నారా, లేకపోతే ఇది ఏమన్నా సముద్ర పాలు నీటి పాలు చేసిర్రా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్తే మంచిగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఎందుకంటున్నారు అంటే దీంట్లో చాలా మతలబు ఉందండి. 6,71,757 కోట్ల అప్పు.
ఎప్పుడు 2014 నుంచి 2023 వరకు. అంటే 10 ఏళ్లలో ఎంత శాతం పెరిగింది అనేది పక్కన పెడితే అంతకుముందు ఉన్న అప్పు చాలా తక్కువ, గతంలో అప్పు చాలా తక్కువగా ఉన్నది. ఇప్పుడు మాత్రమే దాన్ని పూర్తి స్థాయిలో కూడా పెంచిర్రు, భారీగా కూడా అప్పు చేసిర్రు అనేది ప్రధానంగా కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 72,658 కోట్ల అప్పు ఉన్నది ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు ఇంత అప్పు ఉన్నది, సరే ఒప్పుకుందాం, యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఇదే అంశానికి సంబంధించి మరొక చర్చ కూడా ఉన్నది కదా, మరి దాని సంగతి ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఒక్కసారి మీకు అది కూడా చెప్తా, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడుర్రి. సరే, నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆస్తి సృష్టించలేదా? ఒక్కసారి నేను చెప్తాను ఎనూరి. ఇక్కడ దాదాపుగా 2014కు ముందు తెలంగాణలో ఎన్ని మున్సిపాలిటీలు ఉండే, ఇప్పుడు 2023 వరకు ఎన్ని మున్సిపాలిటీలు అయినాయి? 52 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు 2014కు ముందు ఉండే. ఇప్పుడు 128 కార్పొరేషన్లు, దాదాపుగా 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు 2023లో ఉన్నాయి. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే ఇటు చెత్త బండ్లకు సంబంధించి హైదరాబాద్లో చెత్త సేకరణకు సంబంధించి ఎన్ని బండ్లు తీసుకున్నారు, ఇక దాంతోపాటు గురుకులాలకు సంబంధించి ఎన్ని చేసిలు, కేజీ టు పీజీకి సంబంధించి పూర్తిగా ఒకే ప్లేస్లో గంభీరావుపేటలో ఏర్పాటు చేసింది నిజం కాదా? దాంతోపాటుగా ఇక్కడ పూర్తిగా చిన్న తరహా పరిశ్రమలకు కానీ నిరంతర విద్యుత్ కానీ దానికి సంబంధించి ఎంత చేసిను, ఆ అర్థాహారం మొక్కలకు సంబంధించి, దాంతోపాటుగా ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి కానీ లేకపోతే పూజార్లకు సంబంధించి కానీ హెల్త్కి కానీ, దాంతోపాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల పెంపుదల కానీ, లేకపోతే కలెక్టరేట్ల భవనాలు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ప్రాజెక్టు కానీ, దాంతోపాటుగా భూగర్భ జలాల నిల్వలు కానీ, ఇంకా పోతే పూర్తి స్థాయిలో పరిశ్రమలకు ఒకప్పుడు హాలిడేలు ఎట్లుండే, దాంతోపాటు గొర్రెలది కానీ లేకపోతే ప్రజా వేదికలది కానీ, ఇట్లా రకరకాలుగా చెప్తున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలాంటి చాలా కూడా మనం చూసాం. కొన్నింటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే తెలంగాణ ప్రజలరా, వాళ్ళు చేయలేదు అని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు. సరే, ఇప్పుడు ఏం జరుగుతున్నది? తెలంగాణ ప్రజల ముందు శ్వేతపత్రం చేసిళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ ఏమని వైట్ పేపర్ను రిలీజ్ చేసిన విషయానికి సంబంధించి ఇక్కడ రిలీజ్ చేసిన ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు 6,71,754 కోట్ల రూపాయలకు సంబంధించి ఇది ఒక్కసారి చూడొచ్చు మీరు, ఇంతే కదా. ఈ 6,71,754 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో, ఈ 6,71,757 కోట్లకు సంబంధించి 757 అంటే 6,71,757 కోట్లు ఉన్నది. ఇది అప్పులు చేసిళ్ళు కేవలం కేసీఆర్ కుటుంబానికి దుబారా ఖర్చు చేసింది. దాంతోపాటు వీళ్ళు మాత్రమే లాభపడిళ్ళు అనేది గత 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్కరుగా చెప్తూ వచ్చిన అంశాన్ని మనం చూసాం. నేను కాదు అనట్లేదు, ఇది వాస్తవమైన విషయం, ఇది మీకు కూడా తెలవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ ప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది, వృధా ఖర్చు చేసింది, చిల్లర ఖర్చు చేసింది, లేకపోతే వాళ్ళు తిన్నరు అనేది ప్రధానంగా కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. నేనేమంటున్నానంటే ఇదే 6,71,757 కోట్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ అప్పులు చేసింది అంటే ఇందులో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చేయలేదా? నెంబర్ 1 క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి. దాంతోపాటుగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ 6,71,757 కోట్లు ఏదైతే ఉందో అసలు తెలంగాణలో ఏమీ కట్టలేదా? ఉన్న కట్టడాలను కూల్చేసి కట్టినా అది కట్టడం కిందికే రాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్, ఇతరత్ర ఎన్ని రకాలుగా కట్టింది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి దేవాలయాలు కానీ, జిల్లాల కలెక్టరేట్లు కానీ, రైతు వేదికలు అంటూ కూడా ఇవన్నీ కట్టుకుంటూ వచ్చింది కదా. నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు చెప్పిర్రు, ఏడున్నారు బట్టి విక్రమార్క, ఇగో ఈయనే ఉన్నాడు సార్. బీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి బట్టి ఫైర్, మీది అభివృద్ధి కాదు ఆర్థిక విధ్వంసం. సరే, ఈ ఆర్థిక విధ్వంసానికి సంబంధించి నేనేమంటున్నా అంటే దీని మీద మనం సిబిఐ ఎంక్వైరీ అన్న చెప్పిద్దాం, సిఐడి ఎంక్వైరీ అన్న చెప్పిద్దాం, లేకపోతే ఇంకేమన్నా ఉంటే ఎంక్వైరీలు కూడా చేద్దాం, ఈడీ ఎంక్వైరీ, లేకపోతే ఇంకేమన్నా ఈ దేశంలో అగ్రగామిగా ఉన్న ఏదైనా సంస్థలు ఉంటే దాని చేత ఎంక్వైరీ చేపిద్దాం.
చేపించి ఏం చేద్దామంటే ఈ శ్వేతపత్రం ఏ విధంగా రిలీజ్ చేసిలో ఈ శ్వేతపత్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలారా మీరు పప్పులో కాలేయద్దు. ఐ రిక్వెస్ట్ యూ తెలంగాణ ప్రజలారా, మనం బురదలో కాలేయద్దు. ఎందుకు బురదలో కాలేయద్దు అంటే రాష్ట్ర అప్పులు అనేది మన అందరికీ తెలుసు. ఎంత అప్పు ఉన్నదని ఎప్పటి నుండో తెలుసు. 6,71,757 కోట్ల అప్పు ఉన్నదని గతంలో తెలుసు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెలిసింది ఏమీ లేదు. ఇది నోట్ దిస్ పాయింట్. చాలా కీలక అంశం ఏంది అంటే వీళ్ళు కొత్తగా తేల్చింది ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించిన అప్పుల కుప్ప ఏదైతే ఉందో 6,71,757 కోట్ల రూపాయల అప్పు ఏదైతే ఉందో వీళ్ళు కొత్తగా దీన్ని పరిశోధన చేసి సృష్టించి ఎంక్వైరీలు చేసి ఇచ్చింది కాదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంచనా నియర్ బై 5 లక్షల కోట్ల పైన అప్పు ఉంది అనేది అందరికీ తెలుసు. కాదంటే పూర్తిగా సంఖ్య మాదిరి 6,71,757 కోట్ల అప్పు ఉన్నదని తెలిసింది. సరే, అప్పు గురించి తెలుసు. ఓకే, శబాష్, మీరు మస్తు. ఏంటంటే కొండరాయిని ఎత్తవే గూట్ల రాయదు అంటారు కదా, గూట్ల రాయిది ఏనాడట ఏట్ల రాయిది ఇస్తాడట. సరే, వీళ్ళు ఏదో ఒకటి చేసిన మొత్తానికైతే ఒక సంఖ్యను కనిపెట్టి లేనిది తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎంత 6,71,757 కోట్లు. ఏం చెప్తున్నారు? ఒక అంకెను మీరు చెప్తున్నారు. సరే, ఈ 6,71,757 కోట్లు ఏదైతే ఉందో రాష్ట్ర అప్పుకు సంబంధించి మరి దీని మీద దుబారా ఖర్చు చేసిళ్ళు, ఆర్థిక విధ్వంసం చేసిళ్ళు అంటే మరి ఎంక్వైరీలు చేసి సిబిఐ ఇంకా విచారణ చేద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఓటీల మీద ప్రభుత్వం నడుస్తున్నది. రేపు భవిష్యత్తులో ఏమంటారు? ఇగో ఇటు చూడుర్రి, నాకెళ్ళి తెలంగాణ ప్రజలు జర ఇటు చూడుర్రి. ఏం లేదు, ఇగో ఇట్లా చేతులు ఎత్తేస్తారు. ఏం లేదు, కేసీఆర్ మొత్తం అప్లై చేసిండు. మేము చేయాలన్నా కూడా ఇక్కడ నిధులు లేవు. దాంతోపాటు అన్ని దుబారా ఖర్చులు చేసిండు. ఉన్న ప్రాజెక్టులను రిపేర్ చేయడానికే సరిపోయింది. మా పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయడానికి చాలా ఇబ్బంది అయింది అనేది మాట రాకపోతే నన్ను అడుగురు, ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ 6,71,757 కోట్లు జరిగిందని చిన్నపోరగాల పంచాయతీ ఉంటుంది చూడులే. అరే నువ్వు పెన్సిల్ దొంగతనం చేసినావు అంటే లేదు నేను రబ్బర్ చేసినాను, నువ్వు రబ్బర్ చేసినావు, లేదురా నేను చెయ్యలేదురా నేను రిఫిల్ చేసినరా అంటాడు. లేకపోతే నువ్వేం చేసినావు, అట్టం తీసుకున్నారా అంటాడు. ఇంకోటి అత్త నువ్వేం చేసినావు, అరే ఒక్కటే కమ్మ తీసుకున్నారా అని పూరగా చిన్నపిల్లగాలు బల్లెగాకి ఎట్లా చెప్తారో గట్లా జరిగింది. నేను అసెంబ్లీ ఇజ్జత్కే సవాల్ తెలుసా, దాన్ని అసెంబ్లీ అనరు నా భాషలో నేను చెప్తున్నా. ఈ అప్పుల కుప్ప మీద ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చెప్తారు. సరే, ఒకసారి నమస్తే తెలంగాణ పోయేద్దాం. ఇది పత్రికగా మనం పత్రిక దీనికి చాలా విలువియాలి, గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్షర యుద్ధం మొదలుపెట్టి నిజమైన నికార్సైన జర్నలిజంగా విపక్ష పాత్ర పోషించబోతున్న నమస్తే తెలంగాణని ఇప్పుడు మనం అందరం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్కసారి మీరు చూడుర్రి, ఇక్కడ ఏం రాసుకొచ్చులో చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొదలు పెట్టి ఆట ఆడిపియచ్చు. ఇలా నేను చెప్తాను కదా, ఆర్థికంపై ఇది శ్వేతపత్రం కాదు, ఎగవేత పత్రం. అసెంబ్లీలో అధికార విపక్షాల అంటే శ్వేతపత్రం విడుదలపై వాడివేడి చర్చ. ఇటు 6 మంత్రులు శ్రీధర్ బాబు, వట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఒకే ఒక్కడు హరీష్ రావు. ఇటు కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అధికారుల అండదండలు, అటు విపక్ష స్థానం మాజీ ఆర్థిక మంత్రి అడుగడుగున అధికార పక్షం అడ్డంకులు అభ్యంతరాలు. అయితేనే హరీష్ రావు వేసిన సాధికారిక ప్రశ్నలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం తెల్లబోయింది. మీ రాజకీయ పగ సాధించడానికి తెలంగాణను బలి చేస్తారా? తెలంగాణను దివాలా తీసుంటే రేపిక్కడికి పరిశ్రమలు వస్తాయా, పెట్టుబడిదారులు వస్తారా? హామీలు అమలు చేయలేని మీ అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరుతో కోత పత్రాలు, ఎగవేత పత్రాలు అంటూ గణాంకాలతో సహా ఇచ్చిన వివరణకు అడిగిన ప్రశ్నలో అధికార పక్షం తడబాటుకు గురైంది అంటూ హరీష్ రావు చెప్పిన తర్వాత అంటూ కూడా చూడొచ్చు. ఏంది, నా తెలంగాణను కాపాడుకునేందుకు నేను చెప్తున్నా. శ్వేతపత్రాల లెక్కలకు కాగ్ ఆర్బీఐ బడ్జెట్ లెక్కలకు సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు చెప్పుకున్నారు. ఒక్కసారి చూడు, ఎవరు ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ. చూడు తెలంగాణ ప్రజలారా, ఇక్కడ కనబడుతుంది కదా ఏంది, శ్వేతపత్రంలోని లెక్కలు కాగ్ ఆర్బీఐ బడ్జెట్ల లెక్కలు ఏమాత్రం పొంతనలేదు. శ్వేతపత్రంలో అన్ని తప్పులు లెక్కలు చూపి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. లెక్కలు తప్పని తేలితే ఈ లెక్కలు అందించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాజకీయం కోసం రాష్ట్రం పరువు తీయద్దు, రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ ప్రచారం చేసి ఒక బీమారి రాష్ట్రంగా చూపించద్దు. ప్రపంచానికి రాష్ట్రంపై తప్పుడు మెసేజ్ వెళ్తే అది తీరని నష్టం అంటూ కూడా చెప్తున్నాడు. ఈయన నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీ మొగోడ్రా నాయన.
నిజం చెప్పిండు ఆయన. రాష్ట్రం అప్పుల కుప్ప అనే ఒక ప్రచారం వెళ్తే ఇతర దేశాల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపు. ఒకటి, రాష్ట్రం అనేది అంతా ఖరాబ్గా ఉందని మేము చెప్పలేదు. ఇగో ఈరోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం స్టేట్ ఎంత డెవలప్లోకి పోయింది అనేది, రాబోయే కాలంలో ఏం చేయలేమనే పరిస్థితులలో ఉందని, ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని గ్లోబల్ లెవెల్లో ఫోకస్ చేయడానికి కాదు. ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే. అప్పులు చేయందే ఏ రాష్ట్రము ముందుకు పోదు. అప్పులు సరైన విధానంలో ఖర్చు పెట్టారో లేదో రాష్ట్ర ప్రజలు చెప్పేందుకు శ్వేతపత్రం ఇజ్జత్ తీసిన అయిపోయింది. ఇంకేముంటుంది, నా లొట్ట పీస్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏముండదండి. నేను చెప్తున్నా కదా, ఏదో మార్పు అన్నారు కదా. నేను చెప్తున్నా కదా, నిన్న నేను ఒకటి లైవ్ పెట్టుండే, మీ అందరికీ తెలిసిన విషయం. ఏది యోగిడ ఒక లైవ్ పెట్టిన, మీకు గుర్తుండాలి చాలా క్లారిటీగా. నిన్న రాత్రి తెలంగాణలో అసలు ఎవరు అని నేను ఒకటి లైవ్ పెట్టిన. ఈ లైవ్కి సంబంధించి నిన్న రాత్రిలో జరిగిన ఒక చర్చ మీకు చెప్పాలి. నేనేం చెప్పినా అంటే, తెలంగాణ ప్రజలారా, ఇక్కడ నిన్న సాయంత్రం వాళ్ళు బడ్జెట్ కానీ దాంతోపాటు ఇతరత్ర కానీ ఇక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియాకి వచ్చింది. నేనేం చెప్పినా అంటే, గిడ రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి ఏ విధంగా కూర్చున్నాడు అని నేను అన్నా గంతే. దానికి సంబంధించి ఇక మామూలు రచ్చ కాలే. నేను చెప్తున్నా కదా, కాస్తో కూస్తో అది నిజమైన అబద్ధమైన ఒక మాట చెప్తున్నా. నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం పాలన అంటారో మీరే నిర్ణయించుకోవాలి. నేను చెప్తున్నా కదా, వాస్తవాన్ని వెలికి తీయడంలో నిజంగా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. ఇడా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, బస్తీ మీద సవాల్. నేను బానిసని కాదు, అమరుణ్ణి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ హైదరాబాద్ గడ్డ మీద ఖననం చేయడానికి సిద్ధంగా, కానీ మీకు భయపడి మీరు బెదిరింపులకు మీ ఫోన్లకు భయపడే తత్వం కాదు. నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళది కుటుంబ పాలన అని 10 సంవత్సరాలు చెప్పినా, మరి ఇదేంది అని అడుగుతున్నా. నేను డైరెక్ట్గానే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు కేసీఆర్, కవిత, హరీష్ రావు, లేకపోతే సంతోష్ ఇదంతా చెప్పిరు కదా. మరి ఇప్పుడు మనం చేస్తున్నది ఏం పని అంటున్నా? మనం ఏమైనా శుద్ధపూసల పని చేస్తున్నామా? తోచోడు బుర్రదొక్కిండు, తోచోడు ఆగమాగం చేసిండనే కదా మిమ్మల్ని పెట్టింది. మీరు కూడా గదే కొట్టంలోకి పోతామంటే మేమేం చేస్తాం? తెలంగాణ ప్రజలారా, మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. నేను అందుకే చెప్తున్నా, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే నమ్మరు. మిగతా వాళ్ళు మాత్రం గతంలో టీ న్యూస్ నమస్తే తెలంగాణ ఎట్లున్నదో గట్లనే మారిపోయిన పరిస్థితి కూడా కనబడ్డది. ప్రశ్నించే గొంతుకలు అన్నారు, ఎడవీర్రు. మరి పాపం వాళ్ళు ఆచుకు కనబడతలేదు, ఏమన్నా ఆచుకు కనబడితే కనుక్కొని చెప్పుర్రి. నేనేమంటున్నా అంటే, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ ఉన్నది దేనికి సంకేతం? రాష్ట్రం అప్పులు అందరికీ తెలిసిపోయి రాష్ట్రం అప్పులు చేసింది. ఓకే, 6,71,757 కోట్లు చేసింది. మరి అప్పు చేయందే ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు నేనే ఉన్న వైఆర్టీవీ పెట్టిన, అప్పు చేయందే అవుతుంది. ఇది అప్పులు చేయండి ఏ సంస్థ డెవలప్మెంట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అప్పులు చేసిలు, మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాళ్ళు అప్పులు చేసిలు. ఓకే, మీరు ఆ అప్పులలో 6,71,757 కోట్లలో ఇగో బాబు కేసీఆర్ ఇంత తిన్నాడు, ఇగో లెక్కపత్రం ఏడవైంది, ఇగో లెక్కపత్రం ఇట్లా ఏంది అంటే సాక్ష్యాధారాలతో సహా లెక్కపత్రం. ఇగో కేసీఆర్ ఇంత తిన్నాడు, కేటీఆర్ ఇంత తిన్నాడు, హరీష్ రావు ఇంత తిన్నాడు, కవిత ఇంత తిన్నాడు, సంతోష్ ఇంత తిన్నాడు, లేకపోతే అలా చుట్టపొల్ల అధికారులు ఇంత తిన్నారని నిరూపిస్తే అప్పుడు సెల్యూట్ చేయబుద్ధి అవుతుంది ప్రభుత్వానికి. ఇది అందరికీ తెలిసిన విషయం. దాంట్లో ఏముంటుంది, అప్పులు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెద్ద మైనస్ ఏంటో తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా, ఈరోజు నేను చెప్తున్నా, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. 6,71,757 కోట్లకు పూర్తి స్థాయిలో కూడా అప్పుల కుప్పగా మారిపోయింది అని చెప్తున్నారు. చెయ్యిరి ఇట్లనే ప్రచారాన్ని. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా, తెలంగాణ రాష్ట్రం చెయ్యిరి. చేస్తే ఏమవుతుంది అంటే, రేపు పొద్దుగాల ఇతర దేశాల నుంచి వచ్చి పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలన్నా, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉండాలనిపించినా కూడా అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఇక్కడ ఉంటే మనకేంది అనే కార్యకర్త చర్చ. గ్లోబల్ ప్రచారం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోతాం.
ఇప్పటికే ఫేక్ ప్రచారం వల్ల అనేక రకాలుగా కూడా మనం నష్టపోయిన పరిస్థితి కొనసాగుతుంది. నేను నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అనేటువంటి ఓడించి తప్పు చేస్తామనే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆత్మవిమర్శ చేసుకుంటారు. నేను ఇప్పటికీ సర్వే చేసిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏమని అంటే, గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు ఏమన్నారో తెలుసా? దాదాపుగా మనం పోయింది ఎన్ని గ్రామం? 12 గ్రామాలు. అంటే ఒకే నియోజకవర్గం కాదు, డిఫరెంట్ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరు కేసీఆర్ను ఎందుకు ఓడించిరు అన్నాడు. నువ్వు మైకు పెడితే చెప్పం కానీ పర్సనల్గా చెప్తావు అన్నారు. సరే చెప్పండి అని చెప్పిన. ఏమంటున్నారు తెలుసా? మేము మా కాడ ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదే కానీ పైన కేసీఆర్ వస్తాడు కదా అనుకున్నారు. ఇది ఒక్కటి జరిగింది. ఎమ్మెల్యేల మీద ఉన్న అవినీతి మరకలు, ఎమ్మెల్యేల మీద ఉన్న కబ్జాలు, ఎమ్మెల్యేల మీద ఉన్న కేసులు, ఎమ్మెల్యేలు చేసిన అహంకారపూరితమైన ధోరణి వల్ల ఒక 30 మందిని మారిస్తే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళ వల్ల ఓడిపోయింది. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్లో కూడా తప్పు ఉన్నది. ప్రగతి భవన్కు సంబంధించి ఈరోజు కంచె నా లొట్ట పీస్ అంటున్నారు కదా, ఇదే కంచెకు సంబంధించి మరి అంత తీసేసిన కంచెను బద్దలుగా వచ్చినామని మొగోళ్ళ లెక్క చెప్తున్నారు కదా. నేను అడుగుతున్నా ఈరోజు బాగా ఏంటంటే ఎగిరెగిరి పడతాను. ఎగిరెగిరి పడకురు, జర ఆగురు, నేను చెప్తాను. ఏంది కంచెను బద్దలు కొట్టినాం అని అబ్బబ్బబ్బా ఏం డప్పులు కొడుతున్నారు కదా తెలంగాణ ప్రజలారా. ఇగో చూడరు. మరి దీన్ని ఏమంటారు? నేనేమంటున్నా అంటే కంచెలు బద్దలు కొట్టినా అని చెప్తున్నా. ఏ కంచెలు బద్దలు కొట్టిర్రు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల కుప్ప ఎంత ఉన్నది, ఏ శాఖలలో ఎంత జరిగింది, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరెవరు ఎంత ఏ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా. ఇగో ఇది అసెంబ్లీ ముంగట ఉన్న కంచె. మరి ఇదే వాళ్ళు తీయాలి? మన తాత చుట్టం వస్తాడా లేకపోతే మన ముత్తాత చుట్టం వచ్చేది ఇస్తాడా? కంచెలు బద్దలు కొట్టినాం, తెలంగాణలో స్వేచ్ఛ ఉంది. ఏంది ఇది? అసెంబ్లీ ప్రాంగణం దగ్గర రోడ్డు మీద ఏంది ఇది అంటున్నా. వైట్ కలర్ వేసిండే మొన్నటి వరకు, ఇది గ్రీన్ కలర్గా మారిపోయింది. మరి దీని సంగతి ఏంది? కంచెను బద్దలు కొట్టే మొగోడు లేడా? ఈ కంచెను బద్దలు కొట్టడానికి లాగులు దడతానయా? ఈ కంచెను బద్దలు కొడితే ఏంది మళ్ళొక్కసారి మనకి ఇబ్బంది ఏర్పడుతుందనే భయం ఏర్పడుతుందా? తీరి దీన్ని అసెంబ్లీ దగ్గర ఉన్న ఈ కంచెను బద్దలు కొట్టుర్రి, అప్పుడు నేను చెప్తా మీరు శబాష్ అంట. ఏంది ప్రగతి భవన్ దగ్గర ఉన్న కంచె 2012లో కాంగ్రెస్ అనేది ప్రభుత్వం వేసింది. ఆ కంచె ఏది ఇగో ఇంత స్థాయిలో ఉన్నది, దాన్ని కాస్త పైకి పెంచిన పరిస్థితి కనబడ్డది. వర్షం కొడుతుంది పోలీసు వాళ్ళ కోసం, అక్కడ ఒకటి పైన అది వేసిళ్ళు, అది వాస్తవం. మరి ఈరోజు ఈ కంచెను కూడా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక వస్తాయి కామెంట్లు అనేది ఏముంటాయి, ఎంత కమ్ముడు పోయినావు, ఏం కథ, రారా దా చూపెడదుదా. నువ్వు నిజంగా చూపెడితే నువ్వు ఒక అయ్యకు అవ్వకే పుట్టినోడు అయి ఉంటే ఇంట్లో కొన్ని కామెంట్లు పెట్టుడు కాదు, ఎంత కమ్ముడు పోయిండు రంజిత్ అనేది సాక్ష్యాధారాలతో సహా నిరూపించు, అప్పుడు నేను నమ్ముతా. ఎందుకు అంటే ప్రగతి భవన్ దగ్గర కంచూడ పెట్టినప్పుడు మరి ఇది రోడ్డు మీదనే ఉంది, ఇది ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. ఈ అసెంబ్లీ దగ్గర ఉన్న నాంపల్లి దగ్గర ఉన్న ఈ అసెంబ్లీ ముందు ఉన్న కంచె కూడా బద్దలు కొట్టమని డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో తప్పేమున్నదండి? వాస్తవం కదా. కంచెను బద్దలు కొచ్చినావు అంటే ప్రగతి భవన్ దగ్గర బద్దలు కొచ్చినావు, మరి దీని పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్నా. మీరు నిజంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏమనుకుంటారు, ఏంది నివాసయోగ్యంగా ఉండే ప్రగతి భవన్లో 3 ఉన్నాయి, 1 2 3 లైబ్రరీ పెడతా అన్నారు. దాన్ని ఏడవైంది లైబ్రరీ? ప్రశ్నిస్తా. నేను జర్నలిస్టును, నేను అందరి లెక్క ఒకని బూటు నాకేటువంటి భగవద్గీత మీద ప్రమాణం చేసినాక సిగ్గుశరం లేకుండా ఇంకా అమ్ముడు వేరు అంటే మీరు ఇక ఏం మనసులో అనుకోవాలి? నిరూపించురి. నిజంగా చెప్తున్నా కదా, ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టుంటే వైఆర్టీవీ రంజిత్ అనేటైనా ఇంత కమ్ముడు పోయిండని నిరూపించు. నేను డైరెక్ట్ అడిగిన లైవ్లనే అంటున్నా, నిరూపించు. పిచ్చి కామెంట్లు నాకు చేస్తుంది ఇంట్లో కొని. ఇగో ఈ కంచెను కూడా బద్దలు కొట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కంచెను బద్దలు కొడుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 1, ప్రగతి భవన్ దగ్గర కంచె ఒకటి బద్దలు కొట్టుడు కాదు, ఆ ప్రగతి భవన్లో ఉన్న 3 కూడా లైబ్రరీ కోసం నిరుద్యోగులు చదువుకోనీకి అక్కడికి వదిలేయిస్తా అని చెప్పారు. ఏమైపోయింది? మీ యూత్ డిక్లరేషన్ ఏడవైంది? ఇలా యూత్ డిక్లరేషన్ కూడా ఉంటుంది. ఇగో ఏడవాయా. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ఇది ఎన్నికల ముందు 8/5/2023న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్లో విస్పష్టంగా ఇచ్చిన హామీ. నిరుద్యోగ భృతి మేమెప్పుడు అన్నాం, నిన్న అసెంబ్లీ సాక్షిగా బట్టి నాలుక మడత అంటూ కూడా చూడొచ్చు. నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదు.
ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం. బట్టి విక్రమార్క నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామన్న కాంగ్రెస్. ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ హామీ స్వయంగా ప్రకటించిన యువనేత ప్రియాంక గాంధీ ఇప్పుడు ఆ మాటే అనలేదంటున్న బట్టి. బట్టి నేను ఏమన్నాడు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు. నిరుద్యోగ భృతి గురించి మేము 6 గ్యారెంటీలలోని కానీ ఏ హామీలలో కానీ చెప్పలేదు. మీరు కావాలంటే మళ్ళొక్కసారి వెరిఫికేషన్ చేసుకోండి. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అండి. నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతిగా ఇస్తామని మేము మాట ఇస్తున్నాం. ఇవి కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ దానికోసం మీరంతా ఎదురు చూస్తున్నప్పటికీ భృతి కాదు, ఇది తప్పనిసరిగా నిరుద్యోగులకు అందుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వీలైనంత త్వరగా దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఎవరు మన ప్రియాంక గాంధీ, యువనేత ప్రియాంక గాంధీ ప్రకటించాలండి. మరి ఇప్పుడు యూత్కు సంబంధించిన డిక్లరేషన్ ఇదే సరూర్ నగర్ స్టేజ్ కడ గక్కనే ఉన్నా నేను. 4000 నిరుద్యోగ భృతి అన్నారు. ఏడవైంది, కాస్త సమయం ఇస్తే ఇస్తాం, కానీ ఇచ్చిన హామీలు ఇయ్యలేదంటే మాత్రం పదవికి రాజీనామా చేసి పోయి ఇంట్లో కూర్చో. నేనైతే సహించను. నేను ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీద, ఆ ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో ప్రశ్నించినో దానికి 1000 రెట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తా. నేను వెనకడికి వేసేది లేదు. ఏ రకంగా ఏ సామాజిక వర్గంగా వెనక నుండి ముందు చూసుకున్నా, ముందు నుండి వెనక చూసుకున్నా నేను ప్రశ్నిస్తూనే ఉంటా. చెప్తున్నా కదా, దిక్కులు ఎట్లున్నాయో నేను కూడా గట్లనే ఉన్నా. నేను ప్రశ్నించడానికే సిద్ధంగా ఉన్నా తప్ప ఏంది ఎమ్మెల్సీ పదవిల కోసమో, ఆ ఐఎన్పిఆర్లు ఏదో ఏంది దానికోసమో ఇంకో దానికోసమో బానిస బతుకులు అమ్ముడుపోవడానికి నేను సిద్ధంగా లేను. నేను మరో నమస్తే తెలంగాణ, మరో టీ న్యూస్ పేపర్ లెక్క భజన చేయడానికి రాలే. నాకు జర్నలిజం అంటే పిచ్చి ప్రాణం. ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటికీ 2 లక్షల సబ్స్క్రైబర్ను పూర్తి చేసుకుంది. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరికొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా ఇంకొక 20 ఛానళ్లను కూడా నేను నిర్మించబోతున్నా. పూర్తి స్థాయిలో కూడా 20 ఛానళ్ళు మరికొన్ని రోజులలో కూడా ప్రజల్లోకి వస్తాయి. యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి మరో 20 ఛానళ్లను తెర మీదకి తీసుకురాబోతున్నా. దాదాపుగా దానికి సంబంధించిన ఆర్థికాలకు సంబంధించి కూడా చాలామందిని సహకారం అడుగుతున్నా. చాలామంది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సహకారం చేయాలనుకుంటే మాత్రం ఈ నెంబర్ 9908572666 ఇది నా నెంబరే. దీనికి ఎవరైనా ఆర్థికంగా కూడా సహాయం చేయొచ్చు. ఇంకొక 10 ఛానళ్ళు తెలంగాణలో అవసరం. మిగతా ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలన్నీ అయిపోయినాయి. అవి కనబడే. కానీ నేను మాత్రం ఇంకో 10 ఛానళ్ళు సృష్టించేందుకు సిద్ధపడ్డా. ఇది మెయిన్ ఛానల్గా ఉంటుంది. ఇంకా మిగతా ఛానళ్ళను కూడా మనం సృష్టించబోతున్నాం. దానికి కూడా నేను చెప్తున్నా. అందుకోసం నేను చెప్తున్నా. నేను ఏమంటున్నానంటే 6,71,757 కోట్లు 757 అప్పు చేసింది తెలంగాణ చేసింది. అభివృద్ధి కూడా ఎంతో కొంత చేసి ఉంటుంది కదా. సరే, అభివృద్ధి చేయలే, పూర్తిగా అప్పు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావే తిన్నాడు. మరి సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, ఈడీ ఎంక్వైరీ చేద్దాం, లేకపోతే ఇంకేమైనా ఎంక్వైరీలు వేద్దాం. నిన్న జరిగిన అసెంబ్లీని చూస్తే ఎంత బాధ అనిపించిందండి తెలంగాణ ప్రజలరా. గిదా అసెంబ్లీ జరిగే తీరు గిందుకా మనం తెచ్చుకున్నది 6,71,757 కోట్లకు సంబంధించి 6,71,757 కోట్లు అయితే దీంట్లో ఎంత తిన్నారో చెప్పమంటున్నా కదా. మేము ఒక అంకెల గ్యారెంటీని పూర్తి స్థాయిలో కూడా చేసినాం. నేను చెప్తున్నా కదా, ఒక్క కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్కి సంబంధించి అయితే సరిపోతుంది. అలా నిజాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నేను ఇంకొక అంశాన్ని కూడా నేను తెర మీద నేను పూర్తి స్థాయిలో డాక్యుమెంటరీ ఎంక్వైరీ ఉంటుంది నా దగ్గర. నాకు ఒక చిన్న అలవాటు ఉంది. నాకేందంటే కమ్యూనిస్టు ఆలోచనలు బాగా భయంకరంగా ఉంటాయి. సో నేనేంది అంటే ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిశోధన చేసిన తర్వాతనే మాట్లాడతా. అప్పటిదాకా ఈ లైవ్కి రాను. ఎందుకంటే నా లెక్క అనర్గళంగా గంటలు మాట్లాడే మొగోళ్ళని రమ్మని అంత శాత కాదు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాళేశ్వరం ఇంత అప్పయిందని అన్నారు. సరే, ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కానీ, మై హోమ్ రామేశ్వరరావు కానీ వీళ్ళు ఉన్నారు కదా. అంటే కాంట్రాక్టర్లు తెలంగాణలో, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్టర్లు టాప్లో ఉన్న సంస్థలు ఉన్నాయి కదా. దీని మీద ఎంక్వైరీ చేస్తే వీళ్ళు కూడా బయటకు వస్తారు కదా. వీళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందంటారా? సింపుల్ లాజిక్ క్వశ్చన్. మీరు నాతో ఏకీభవించండి. మీరు ఇంకా మార్పు తెచ్చినాం అనే దాంట్లోకెళ్ళి ఊహలకెళ్ళి బయటికి రండిగా. అయిపోయింది, తెచ్చినాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూర్చోబెట్టినాం, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంది? 6,71,757 కోట్లకు సంబంధించి దుబారా ఖర్చు చేసినావు కేసీఆర్ అంటే ఎస్, నువ్వు నిరూపించు. 6,71,757 కోట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకులు పట్టుకొని అరిసిరు కదా, పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందే. ఇప్పుడు ఏది ఎంక్వైరీ చేసి నిజాలను ప్రజా కోర్టులో చూపెట్టమని అడుగుతున్నా నేను.
నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో వ్యవస్థ ఉంది, నువ్వే ముఖ్యమంత్రి. ఏమైతుంది మరి? ఇంకా లోపం ఎందుకు? ఇంకా ఎన్ని రోజులు రివ్యూ చేస్తావు? ఎన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర రేపు పోతానా ఎల్లుండి పోతానా అని ఎన్ని రోజులు కూర్చుంటావు? దమ్మున్న ఛానల్ మొగోని ఛానల్ వచ్చింది, ఇప్పుడు చూపెడతా నేను. నన్ను అంటా ఉన్నారు ఏంది వానికి అమ్ముడు వినా. నేను చెప్పిన భగవద్గీత తీసుకొస్తా, నేను ప్రమాణం చేస్తా. లేదా నా తల్లిదండ్రులను ఇదే లైఫ్కి తీసుకొస్తా, ప్రమాణం చేస్తా. నేను నయా పైసా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ విపక్షం కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నట్టు, ఒక్క రూపాయి తీసుకున్నా శాశ్వతంగా మీడియాను వదిలేసిపోతా. అంత క్లారిటీ ఇస్తున్నాను. అందరి లెక్క రాజకీయ పదవుల కోసం, ప్రభుత్వ పెత్తందారి వ్యవస్థ కోసమో, బానిస బ్రతుకుల కోసమో రాలే. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. 6,71,757 కోట్ల సంబంధించి అప్పు చేసినామంటే దాంట్లో ఎంత అవినీతి జరిగిందని నిరూపించు, లేదా అభివృద్ధి జరిగిందని ఒప్పుకో. అవినీతి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందని ఒప్పుకో అంటున్నాను నేను. గంతే, సింపుల్ క్వశ్చన్. అభివృద్ధి జరగనప్పుడు ఏంది, అవినీతి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవాలి. ఇది ప్రభుత్వం మీద ఉన్న పెద్ద టాస్క్. నేను రేపు ఇంకొక భయంకరమైన నిజాలు ఇప్పుడే రెడీ అవుతుంది, మా మిత్రులంతా ఇంకా స్టడీ చేసి అయిపోయిందా, ఇంకా కాలే, అది మ్యాక్సిమం ఈవినింగ్ లైవ్ లోపు మీకు అందిస్తుంది. ఇప్పటికే మొదలైన సిసలు విషయాలన్నింటిని కూడా మీ అందరికీ సంబంధించి కూడా నేను చెప్పేందుకు కూడా పూర్తి స్థాయిలో ఒక డాక్యుమెంటరీని తయారు చేస్తున్నా. ప్రభుత్వం వచ్చి 10 రోజులు దాటలే, ఏం జరిగింది అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీకు అది చూపెట్టబోతున్నా. అది సాయంత్రం లైవ్కి వస్తుంది, ఇంకా రెడీ కాలే అది. సో మొత్తానికి 4,000 ఇవ్వలేదని నిన్న ఏంది సార్ అయితే అన్న పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి అసెంబ్లీలో చిన్నపిల్లల లుల్లే జరిగింది. ఇద్దరు, ఇక అదంతా కామన్ విషయం, మీ అందరికీ తెలుస్తుంది. ఇగో ప్రశ్నించే గొంతుకలారా ఎక్కడున్నారు, ఓ కుటుంబం, అన్నగారి కుటుంబం. సీఎం తమ్ముడు కొండలరెడ్డికి కాన్వాయి, 2+2 గన్మెన్ భద్రతకు కూడా ఇచ్చిన సర్కార్. ఓకే. వికారాబాద్ జిల్లా సమావేశంలో సీఎం అన్న, ఎలాంటి హోదా లేకుండా పాల్గొన్న తిరుపతి రెడ్డి. వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, ఎలాంటి హోదాల్లో లేదు, అయినా అధికారిక సౌకర్యాలు కల్పిస్తున్న యంత్రాంగం. పైగా కేసీఆర్ది కుటుంబ పాలన అని సీఎం విమర్శలు. ఒక్కసారి చూడాలి, నేను మళ్ళీ అందుకే చెప్తున్నా. ఫోటోలో కనిపిస్తున్న ఏంది, ఫస్ట్ ఇది చూద్దాం. నెంబర్ 1, ఫోటోలో కనిపిస్తున్న అధికార కాన్వాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డిది. కామారెడ్డిలో ఈ నెల 14 కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన అధికారిక లాంఛనాలతో అట్టహాసంగా ఇలా తరలి వచ్చారు. దీని మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నాడు. ఇది యాక్సెప్టబుల్ అయిపోయింది, ఆయన చర్యలు తీసుకున్నాడు. సో వాళ్ళ తమ్ముడికి సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసిండు. పాపం నిజంగా చెప్తున్న అధికారులారా, మీరు ఏంది అంటే ఈ రాజకీయ నాయకులకు దయచేసి మీరు బానిసలుగా చేయకండి. మీ దండం పెడతా, కాల్ముక్త. యు ఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేటర్. నేను హోంగార్డ్ది కూడా నిన్న సర్టిఫికేషన్ ఎంత చదువుకున్నావన్నా అని అడిగిన ఒక 30 మందిని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిలా అన్న, ప్లీజ్ అన్న. ఇగో వీళ్ళ కోసం పోతే మీ ఉద్యోగాలు పోతాయి. కొండలరెడ్డి కాన్వాయ్లో మన రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసిండు, ఇది ఓకే, యాక్సెప్టెడ్. నేను కూడా ఇక రెండోది, ఫోటోలో ఉన్నది కూడా కొండలరెడ్డి. ఆయనకు పోలీస్ కాన్వాయ్తో పాటు 2+2 గన్మెన్ భద్రతను కూడా ప్రభుత్వం కేటాయించినట్లు తెలిసింది. ఈ ఫోటోలో కొండలరెడ్డి వెనుక నిలబడిన గన్మెన్లను చూడవచ్చు. సరే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇప్పుడు ఏంది, ఇమాన్ షాకు గన్మెన్ ఇస్తే మనవనికి ఎట్లు ఇచ్చినామని మనం ప్రశ్నించినాం. గతంలో మనం ఒప్పుకోవాలా భయ్, నేను ఒప్పుకుంటానా, నేనే కదా నేను ఒప్పుకుంటున్నా. వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా భద్రత ఇచ్చినామని నేను. మరి ఇవాళ మరి మీ కుటుంబానికి ఎట్లా భద్రత ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఐ రిక్వెస్ట్ యూ రేవంత్ రెడ్డి గారు, ఏంది పరిస్థితి? ఇక మూడోది, ఏది, మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన వికారాబాద్ జిల్లా అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో ఎడమ వైపు నుంచి చివరి వైపులో కూర్చున్న వ్యక్తి పేరు తిరుపతి రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయాన అన్న. బుధవారం కలెక్టరేట్కు వెళ్ళి కలెక్టర్ ముందే సోఫాలో కూర్చొని అందరినీ ఆజామాయిషి చేసినట్లుగా కనిపిస్తున్నది. ఇగో ఇక్కడ మీకు కనబడతలేదా? ఇగో థర్డ్ వన్. ఎస్, ఇప్పుడు ఎవరిది కుటుంబ పాలన? రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కుటుంబ పాలన. ఆ కుటుంబ పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిది కుటుంబ పాలననా? ఒకసారి మనం ప్రశ్నిస్తాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా, నేను మళ్ళీ చెప్తా, నిజాలను నిర్భయంగా చెప్తూనే ఉంటా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, వాస్తవ కోణాలను కూడా తెలుసుకోవాలి. లేకపోతే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. రేపు భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడంలో కూడా ఇబ్బంది. అన్న నీ ప్రాబ్లం ఏంటన్నా, నువ్వు అప్పుడు ప్రశ్నిస్తున్నావు ఇప్పుడు ప్రశ్నిస్తావు అంటే, నాకు జర్నలిజం అంటే పిచ్చే, రాజకీయం అంటే అసహ్యం. రాజకీయం ఎలాంటి రాజకీయం ఇష్టం తెలుసా?
నిడారంభరంగా ఎలాంటి ఆర్భాటాలు హంగులు లేకుండా వెళ్ళి ప్రతి పనిని కూడా ప్రజలకు చేరువలో ఉండి ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మధ్యలో ఉండే నిజమైన రాజకీయం కావాలి. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిది కుటుంబ పాలన అంటారా, కేసీఆర్ది కుటుంబ పాలన అంటారా, లేకపోతే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూకుంటేనే కుటుంబ పాలన అవుతుందని మీరు అంటారా? తెలంగాణ ప్రజలారా ప్లీజ్ దీనికి సంబంధించి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ ముందు నేను పెడుతున్నా వాస్తవాలని చెప్తున్నా. దీని మళ్ళీ కాదు కూడదు అంటే మాత్రం బద్దలు భాష్యంగాలు అవుతాయి. వాస్తవాలను మాత్రమే నేను పెట్టిన. నేనేం చెప్తున్నా అంటే నిజాలని చెప్తున్నా. లేదు కుదరదు కాదు నువ్వు ఏంది బీఆర్ఎస్ కమ్ముడు నేను చెప్పిన అన్నిటికీ క్లారిటీ ఇచ్చిన. మళ్ళీ ఇచ్చే ఓపిక నాకు లేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరే చెప్పాలి మరి నాకు. సరే మొన్నటి వరకు రంజిత్ అన్న పోరాటం చేసిండు బీఆర్ఎస్ పార్టీ మీద, చేసిన మీ కళ్ళ ముంగట చేసిన. మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా చేయలే అంటే కూడా మరి వాడు ఏడున్నాడో కూడా తీసుకొచ్చి మాట్లాడదాం. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోగానే ఆ విధంగా అవుతుందా లేకపోతే ఏమవుతుంది? ఇది ఇప్పుడు మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. దీనికి ఎవరు చెప్పినా నేను యాక్సెప్ట్ చేయ. రేవంత్ రెడ్డి గారే దీన్ని వివరణ ఇవ్వాలి, లేకపోతే వీళ్ళ చుట్టూ ఉన్న అధికారులందరినీ సస్పెండ్ చేయాలి. వాళ్ళ తమ్ముళ్ళ మీద కూడా అన్నల మీద చర్యలు తీసుకుంటాడా లేదా? ఇవన్నీ మనం వేచి చూడాల్సిన ధోరణిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఒక విషయం అండి. సో ఒకటి నిరుద్యోగ భృతి బట్టి విక్రమార్కని నేను చెప్పిండు, నిరుద్యోగ దాంతోపాటు వీళ్ళ కుటుంబ పాలన. మూడోది ఈ 6,71,757 కోట్లకు సంబంధించి అప్పయిందంటే అభివృద్ధి జరగకుండా కేసీఆర్ 6,71,757 కోట్లు తిన్నడా లేకపోతే వాళ్ళ చుట్టపోళ్ళకి ఇచ్చిండా, వాళ్ళ బంధువులకు ఇచ్చిండా, దోస్తులకు ఇచ్చిండా, బతకమని ఎవరికి ఇచ్చిండు? అభివృద్ధి అవినీతి జరుగుతూనేమో జరిగిందని నిరూపించండి. అవినీతి జరగని ఎడల అభివృద్ధి జరిగిందని గుర్తించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి బస్తీమే సవాల్. ఇది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న మాట. చాలామంది మోసం చేయడానికి పాపం తెలంగాణ ప్రజల అమాయకులు. వాళ్ళని మోసం చేయడానికి ఒక్కొక్క రంగులు సీతాకొక్క చిలుక లెక్క మారిపోతున్నారు, బొంత పురుగు లెక్క. తర్వాత రకరకాల ఏషాలు వేస్తాను, ఒక్కొక్కటి ఏషం కట్టిస్తాయి. కానీ ప్రశ్నించే గొంతుకలు రెడీ అయిందా? ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి ముఖ్యంగా 10 ఛానళ్ళు మేము చాలా ఘోరమైన పోరాటం చేసినాం. ఆ పోరాటం చేసిన 10 ఛానళ్ళు ఈరోజు నాడు రోడ్డు మీద పడ్డాయి, ఇవాళ రోడ్డు మీద పడతాయి, రేపు రోడ్డు మీద పడతాయి. సింపుల్ అది, దాంట్లో ఏం ఉండదు, మీరు గుర్తుపెట్టుకోరు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. సో ఇంకొక అంశం ఏంది అంటే అందుకే చెప్పిళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు చెప్పిన నేడు ఢిల్లీకి రేవంత్. నేడు సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు. లోక్సభ ఎన్నికలపైన చర్చలు. సీఎంతో పాటు ఉత్తమ్ దామోదర్ సైతం. నేటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా. తెలంగాణలో అత్యంత కీలకమైనది కలెక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కాన్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది కాన్ఫరెన్స్ను కూడా పక్కన పెట్టి ఢిల్లీకి పోతున్నాడు. అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంచే కాన్ఫరెన్స్ చేసుకొని ఎటైనా పోతాడు. డిఫరెన్స్ నేను చెప్తున్నా అంతే. ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితే. కేటీఆర్ చెప్పిన దాంట్లో ఎలాంటి డౌటు లేదు, ప్రతి దానికే ఢిల్లీ. నేను చెప్తున్నా 100 రోజులలో 100 ఛానళ్ళు అయినా స్టార్ట్ చేస్తాను నేను. నా వెనక ఎవరు వచ్చినా ఈ ఒక్క ఛానల్కు నయా పైసా ఎవరిది లేదు. మిగతా ఛానల్ పెట్టడానికి ఎవరు డొనేషన్ చేసినా తీసుకుంటాను నేను. కానీ ప్రశ్నించడానికి మాత్రం 100 మందిని రెడీ చేయడానికి సిద్ధపడ్డా నేను. చూడురి మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్తాడట. ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక ఇన్ఛార్జ్ డిహెచ్గా రవీంద్ర నాయక్, ఇన్ఛార్జ్ డిఎంఈ ఇక త్రివేణి. రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు. నెక్స్ట్ సూపరింటెండెంట్ వీసీ డిఎంహెచ్ఓల తర్వాత పాత ఆఫీసర్లా మారుస్తున్న ప్రభుత్వం. మార్చాల్సిందే. భజన చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భజన ఆఫీసర్లకు సంబంధించి పూర్తిగా కూడా జరిగిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇదేంది చంద్రబాబు. ఇక ఏపీలో మహిళలకు ఫ్రీ జర్నీ. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం. అందరు ఏపీ ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం. నిరుద్యోగ భృతికి 3000. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. విజయనగరంలో నవశంకం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు. త్వరలో జనసేన ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి. అయిపోయింది. ఉచితాలు వలలో మా కొంపల ముంచూడే వలలో. ఇదే అయితే చూడురు మీరు. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉచితాలతో ఎవరికి నష్టం? మీరు చూడాలి. బస్సు ఫ్రీ జర్నీ అనేది ఒకటి చూస్తున్నారు. దాని ద్వారా బస్సు డ్రైవర్, కండక్టర్, బస్సు మెయింటెనెన్స్, గ్యారేజీ, డిపోలు మొత్తం అధికారులకు జీతాలు మొత్తం మనం దగ్గర నుండి ముక్కుబిండి వసూలు చేయకపోతే నన్ను అడుగురు. నెంబర్ 1. ఇక నెంబర్ 2,
దీనివల్ల ఆటో జీవిత వ్యవస్థ దాదాపుగా 1,00,000 మంది చిల్లర 10 లక్షల మంది 1,00,000 మంది ఉన్నారు బహుశా, నాకు ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ తెలియదు, కానీ వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనబడ్డది. 2 అయిపోయినాయి. ఇక 3వది ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా, ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే సోమరిపోస్తులు అవుతారు. ఈరోజు తెలంగాణలో ఏం చేయాలి అసలు? ఫస్ట్ అదేంది, ఆ వైన్ షాపులు అన్నీ మూతేయాలి. దాని తర్వాత చేయాల్సింది ఏంది, ఆ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాలి, వైద్యంలో ప్రక్షాళన చేయాలి. ఇవన్నీ చేయకుండా ఆగమాగం ఆ హరగోవిందం లెక్క చెప్తుంటున్నా. ఏం చేస్తారో ఏం కథను. ఇగో ఏపీలో కూడా పాపం ఏపీ ప్రజలారా, దయచేసి మా తెలంగాణ చూసైనా కొంచెం మీరన్న మారు. మా వాళ్ళు ఏం తప్పిదాలు చేసి ఆ తప్పిదాలే మీరు చేస్తారా అంటే ఇక మీకు మీ ఇష్టం. నేను చెప్తున్నా కదా, ఘోరమైన పరిస్థితి అండి. ఇక పోచంపల్లి చీరకు రాష్ట్రపతి ఫిదా. మరి అట్లుంటుంది తెలంగాణ గడ్డ అంటే. దేనికైనా ఇక్కడ ఫిదా కావాల్సిందే. వరంగల్ పోయిన ఓరుగల్లు కోటను అడిగినా చెప్తుంది, హైదరాబాద్కి వస్తే గోల్కొండ కోట చెప్తుంది, జోగులాంబకి పోతే జోగులాంబ అంబ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళినా మా తెలంగాణ రాష్ట్రం అంటే సూపర్. మా తెలంగాణ ఎక్కడ చూసినా ఫిదా కావాల్సిందే ఎవరైనా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. చేనేత స్టాల్స్లను సందర్శించి వస్త్రాల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ అవార్డులు అందుకున్న కార్మికులతో మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫ్యాషన్ డిజైన్ రంగంలోకి పోచంపల్లి చేనేత కార్మికుల విశేష కృషి చేస్తున్నారని మెచ్చుకున్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని రాష్ట్రపతి భరోసా ఇచ్చారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే, ఎక్కడివైనా గద్వాల కోట అన్న ఏదైనా కూడా నేనేమని చెప్తున్నా అంటే, మా తెలంగాణలో ఏది చూసినా కూడా ఫిదా అయిపోతారు. మా తెలంగాణ అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు, అద్భుతమైన కల్మషం లేని మనసులు. బయట నుండి వచ్చిన ఔలేగాలు ఇక్కడ ఏదన్నా చేస్తే తప్ప మా దగ్గర మాత్రం అవన్నీ ఉండే. మా దగ్గర ఏదున్నా పొద్దుగాల పంచాయతీ అయితే రాత్రి వరకు అన్న తమ్ముడు అక్క చెల్లె తినవనే మనస్తత్వం కలిగిన నా గడ్డ, పోరాటాల గడ్డ. తన ప్రాణాన్ని ఈ తెలంగాణ గడ్డ కోసం తృణప్రాయంగా వదిలేసిన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులకు సంబంధించి అడుగు. ఎవరి కోసం? రాష్ట్రం కోసం తన్నులు తిన్న, కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఉద్యమకారులారా మీకు సెల్యూట్. ఇది నా గడ్డ యొక్క ప్రత్యేకత. తెలంగాణ గడ్డ అంటే ఆ మట్టిని ఇట్లా నుదుట పూసుకున్నా తప్పలేదు, అంత మంచి గడ్డ నా తెలంగాణ గడ్డ. నేను చెప్తున్నా కదా. ఇక రాజాసింగ్ అలక ఎందుకు? బీజేపీ శాసన సభాపక్ష నేత ఎల్పీ పదవి అనే ఎవరికన్నది అధిష్టానం ఇంకా తేలకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అలిగిన ఆయన బుధవారం అసెంబ్లీకి హాజరు కాలేదు. ఎల్పీ పదవికి పార్టీలోని 2 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్లుగా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మరి నిజంగా కూడా చెప్పాలంటే హిందూ భావజాలం, హిందుత్వం, హిందూ అంటే ఎవరన్నా గుర్తొస్తారా అంటే రాజాసింగే. గోషామహల్లో అల్టిమేట్గా గెలిచిన మొగోడినే. ఇంకొకటి ఏంటంటే ఈయనకు తిరుగులేదు. ఈయన హిందుత్వ కరడు గట్టిన హిందుత్వవాది ఎక్కడన్నా అంటే రాజాసింగ్ అని వాస్తవం. మరి ఈయన అసొంటోనికి ఇవ్వాలి, ఇస్తే సరిపోతుంది, మంచిదే కదా. మేడిగడ్డ బ్యారేజ్ చెత్త డిజైన్. మరి ఆ రోజు ఏం చేసిళ్ళు? కొడుగుడ్డు మీద ఈకలు వీకలు ఆ డిజైన్ చేస్తా అంటే పోయి ధర్నాలు చెప్పేళ్ళు, రాస్తరోకలు చెప్పేళ్ళు, అడ్డుకోపోయారు. వేల కోట్లలో కట్టిన ప్రాజెక్టులు కుంగిపోవడం దేశ చరిత్రలో జరగలే. డిజైన్ సస్పెన్సిఫికేషన్ మెటీరియల్ సర్కార్దే ఇచ్చిందని ఎలాంటి అంటున్నది. ఇంజనీర్లను అడిగితే డిజైన్ ఒక్కరే చేశారని ఆయనే కట్టమన్నట్లుగా కట్టించాం. బ్యారేజ్ కుంగి 41 రోజులు గడిచిన గత సర్కార్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. 1,00,000 కోట్ల ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి తెచ్చింది 1,00,000 ఎకరాల. ఎవరి ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలమని వార్నింగ్. అస్సలు ఇగో ఇది చెప్తున్నా కదా, ఈ లాస్ట్ పదం ఏడవే, ఇదే మాట మీద కట్టుబడి ఉండాలి. ఇగో ఇది ఎంక్వైరీ చేస్తాం, ఎవరిని వదలం. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ డిజైన్ చేసిండు. నేను చెప్తున్నా. నెంబర్ 2, మరి మీరే చెప్పిళ్ళు మొన్న ఏమని చెప్పిళ్ళంటే అధికారులు అందరూ ఒప్పుకున్నారట. కేసీఆర్ మొత్తం వర్క్, కేసీఆర్ మొత్తం అంతా చేయించాడు, మేము ఏం చేయలేము, మాకు సంబంధం లేదు, కేసీఆర్ అంత చేసిండు అని చెప్పారట. మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? ఆ దమ్ము ధైర్యం ఉన్నదా? చేయరు. మరి కేసీఆరే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కే అంటే కేసీఆర్, సి అంటే ఏంది కాలువలు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చిళ్ళు. మరి ఇక అరెస్ట్ చేయరు, డైరెక్ట్ అలానే దొరికిపోయింది, అయిపోయింది. చేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డిజీ నీళ్ళని అమ్మి కడతామని అప్పులు తెచ్చిర్రు. ఏంది తాగునీళ్ళు, సాగునీళ్ళు అమ్మి వ్యాపారం చేస్తామన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రం చర్చలో చెప్పిన రేవంత్ రెడ్డి నీళ్ళు అమ్మకపోతే 10 రూపాయల బాటిల్ కొంటున్నారు బయట. ఫ్రీగా వస్తున్నాయా? 11 రోజులలో 3 కోట్ల మంది మహిళల జర్నీ. మహాలక్ష్మి స్కీమ్కు ఫుల్ రెస్పాన్స్. సగటున రోజు బస్ ఎక్కుతున్న 30 లక్షల మంది మహిళలు. 69% నుంచి 88% వరకు పెరిగిన ఆక్యుపెన్సీ. అవునవును పెరిగింది, కానీ బస్సులో అర్ధగంట కోటొత్తాని చెప్పు రాష్ట్ర ప్రభుత్వానికి.
అర్ధగంట కొట్టి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు సమయానికి పూర్తి స్థాయిలో కాలేజీ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. ఒకటి. రెండోది, రేపు పొద్దుగాల దాని మీద భారం మేము భరిస్తామని సిద్ధపడి, నేను చెప్పలే ఎవడొచ్చినా సీఎం సీట్లా మనం మార్పు చెందాలి, చెప్తున్నా కదా. ఇట్లా రోజు పగ కోపం వస్తుంది, మనం అన్యాయం జరిగిపోతుందని. ఫ్రీ జర్నీ ఏదో వెనకటేదో సామెత ఉండే, పుక్యానికి వస్తే పినాలు కూడా తాగుతారా అంటారు కదా. ఈ ఉచితాలతోనే మన బతుకులు గదే అయితే. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు 80% స్థానికులే, సర్క్యులర్ జారీ చేసిన మేనేజ్మెంట్. ఫలించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి. ఏంది అంటే మీరు హామీ ఇచ్చినప్పుడు చేస్తారు, దాంట్లో ఏం తప్పే ఉన్నది, దాంట్లో తప్పేం లేదు. రైట్. నెక్స్ట్, మీ అందరికీ తెలిసిన ఈ పంచాయతీ అంతా. కరోనా కలవరం, పలు దేశాలలో మళ్లీ కొత్త వేరియంట్ గుబులు. భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసుల నమోదు. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు అలర్ట్. దేశవ్యాప్తంగా 21 కొత్త కేసులు, తెలంగాణలో 4 కేసుల నమోదు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రపంచాన్ని మరొకసారి గడబిడలాడిస్తున్నది కరోనా. దయచేసి చెప్తున్నా, మీ ఆరోగ్యాలకు మీరే శ్రీరామ రక్ష. ఎవరు రారు, ఏం చేయరు. కరోనా సమయంలో నేను ఎంజిఎంలో పర్యటించినప్పుడు దాదాపుగా అప్పుడు ఒక 100 కుటుంబాలను కాపాడిన, ఆ రోజు చేసిన ఒక్క వీడియో ఫలితం ఈరోజు వైఆర్టీవీ పెట్టడానికి నాందైంది. ఎంతోమంది జీవితాలను కాపాడాలంటే జర్నలిజం అనేది ఒకటి ఉండాలని అర్థమైంది. అందుకే వైఆర్టీవీ పెట్టిన యార రంజిత్, అంటే వైఆర్, నా ఇంటి పేరు నా పేరుతో కలిపి ఓ ఛానల్ పెట్టుకోవాల్సి వచ్చింది. నేను చెప్తున్నా కదా, కరోనాలో విధ్వంసాలు చూసినాం. కరోనా బాధితులలో కరోనా లాక్డౌన్లో మొట్టమొదటిసారి నేను కూడా పోయినా కాబట్టి చెప్తున్నా, లాక్డౌన్ టైంలో. సో జాగ్రత్త, మీ ఆరోగ్యాలకు మీరే శ్రీరామ రక్ష. ఎవ్వడు రాడు, ఏమి చేయడు. కళలో కూడా ఊహలను అన్నీ మర్చిపోరి, ప్రాక్టికల్గా బతుకుర్రి. మాస్కులు పెట్టుకోర్రి, శానిటైజర్లు వాడుర్రి, అని చేయరి. ఏంది, మోదీ ఏమో మాట్లాడింది ఇలా, యుద్ధాన్ని త్వరగా ముగించాలి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ లేక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంపై ప్రధాని వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు. యుద్ధాన్ని త్వరగా ముగించాలంటూ కూడా మన ప్రధాని చెప్తున్నారు. కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతుంది. సస్పెన్స్ వేటుపై విపక్ష ఎంపీల నిరసన. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు. ఎంపీల సస్పెన్స్ పై సోనియా గాంధీ మండిపాటు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధం. ఇక ఇది ఒక మార్పుకు శ్రీకారం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినప్పుడు పార్లమెంటు వ్యవస్థలో ఇప్పటి వరకు 174 మంది ఎంపీలను సస్పెన్స్ చేసిన చరిత్రను అయితే నేను ఎప్పుడూ చూడలే. మరి ఇది దేనికి నాంది వలుకుతుంది అనేది కూడా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక భారత్ జోడో యాత్ర 2వ దశ ప్రణాళిక అంటూ తూర్పు పశ్చిమ భారత్ ప్రాంతాలపై వైపుగా యాత్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ కరోనా వస్తుందని ఆపే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. రాహుల్ గాంధీకి పేరు వచ్చింది కూడా భారత్ జోడో యాత్రతోనే, గుర్తుపెట్టుకోరు. సీఎం గారు తబ్లిగీ జమాత్కు నిధులు ఇస్తారు. హెచ్చరిక. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి. ఏంది, ఉగ్రవాదాన్ని బలవంతపు మత మార్పులు చేస్తున్న సంస్థ అని మీకు తెలియదా? దేశంలో కరోనా వ్యాప్తికి ఈ సంస్థే కారణమని మర్చిపోయారా? తుగుడే గ్యాంగుతో తెలంగాణకు ప్రమాదం అని తెలియదా అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి తబ్లింగి జమాత్కు నిధులు ఇస్తారా? ఇది నాకు కూడా కొంచెం ఐడియా లేదు, చూద్దాం. ఇక దాంతోపాటు ఇగో గిడ చూడరు. ఇగో గిది వినరు తెలంగాణ ప్రజలను, మీరు ఎప్పుడు వినరు. తండ్రి కొడుకులు వాడుకొని వదిలేస్తారు. హరీష్, బీఆర్ఎస్లో ఎంత కష్టపడినా లాభం లేదు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. రాజగోపాల్, మీ లెక్క పీసీసీ అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనేవాళ్ళు కాదు. మీ లెక్క పీసీసీ అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనేవాళ్ళం కాదు. హరీష్ రావు, కేటీఆర్ మీరు ఎలా కొట్లాడుతున్నారో నేను చెప్పాలా? మంత్రి కోమటిరెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితిగా. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభ్యులకు సంబంధించి గతంలో వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్, ఈటల రాజేందర్ అందరూ నాకు బంధువులు అనే ఒక ఆడియో రిలీజ్ అయింది. మీ అందరికి గుర్తుండదో లేదో. వీళ్ళు నల్గొండకు సంబంధించి వీళ్ళే వెళ్తారు. ఎందుకు సామాన్యుడు మీరు ఎందుకు రావద్దు? అక్కడ మీరు ఎందుకు రాజకీయాలు చేయొద్దు? మీరు కూడా చేయరు. తెలంగాణ ప్రజల నేను మద్దతు ఇస్తా, చెయ్యరి. హరీష్ రావు అట తండ్రి కొడుకులు వాడు, ఆయన రాజకీయాలకు తీసుకొచ్చిందే కేసీఆర్ భయ్. ఆయన గురువు, రాజకీయ గురువు కేసీఆర్. హరీష్ రావుకు తప్పే ఉన్నదల్లా, ఉంటాడు భయ్. ఎందుకు ఊకే దాన్ని ఏమంటారు, మీరు చేయరు వాళ్ళు చేయరు. ఇక గిది అరే మామూలు చెప్పిలు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్. గజ్వెల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ను పెట్టి 100 రోజులు
ఒక దాంట్లో బంధించినందుకు బిగ్ బాస్ నిర్మాత, బిగ్ బాస్ డైరెక్టర్, బిగ్ బాస్కు సంబంధించిన ఆయన మీద కేసు పెట్టాలి. రెండోది పూర్తి స్థాయిలో దానికి హోస్ట్గా వ్యవహరించిన నాగార్జున కానీ ఆ టీం అందరి మీద పెట్టాలి. పల్లవి ప్రశాంత్ ఒక కంటెస్ట్, ఆయన అందులో ఆడిండు, గెలిచిండు. దేనికి ఆయన గెలిచిండు? ఓకే, తెలంగాణ ప్రజల వ్యాప్తంగా కూడా ఆయనకు రైతు బిడ్డ అనేది ఒక సెంటిమెంట్తో గెలిచిండు. వాట్ ఎవర్ మేబీ, ఆయన కష్టమా ఏదా పక్కన పెడతా. మరి ఆ షో ఎందుకు పెట్టిలు? ఇదే సెలబ్రిటీలో పల్లవి ప్రశాంత్ ప్లేస్లో ఒక ప్రభాసో, ఒక మహేష్ బాబు, ఒక ఎన్టీఆరో, లేక ఒక మంచు మనోజో, విష్ణు, లేకపోతే ఇంకెవరన్నా హీరోలు, పవన్ కళ్యాణ్ ఇతరత్ర ఉంటే ఇట్లనే అరెస్ట్ చేసేటోళ్ళ? నా క్వశ్చన్ సినీ ఇండస్ట్రీ సమాధానం చెప్పాలి. ఈరోజు మీరు కేవలం ఈయన ఎవరు మెగాస్టార్ చిరంజీవి కేసీఆర్ను పరామర్శించిన, లేకపోతే ఏంది చిరంజీవి ఎక్కడ మాట్లాడిన వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే మీరు స్ట్రైక్లు వేసేటోళ్ళు. మీకు ఎంత స్వార్థం ఉంది అనేది పబ్లిసిటీకి సంబంధించి మిమ్మల్ని అసలు ప్రొజెక్టే చేయొద్దు అనే విధంగా మీరు ఛానళ్ళ మీద ఇస్తారు కదా. ఈరోజు నేను ఒక ప్రశ్న డైరెక్ట్ అడుగుతున్నా. ఈరోజు బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ పేస్లో ఆయన స్థానంలో అంటే పవన్ కళ్యాణ్ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు వచ్చిన మొత్తం నాని కానీ దాంతోపాటు మొత్తం అందరి హీరోలు ఆయన ప్లేస్లో ఉంటే అరెస్టు చేసేవాళ్ళ? ఈ పోలీసులకు సూటి ప్రశ్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. వాటి పరిస్థితి ఏంది అని నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలారా. బిగ్ బాస్ హౌస్ మీద కూడా ఏంది తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి దాని గురించి కూడా చెప్పుర్రి. పాపం అమాయకుడిని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడి కథ నాకు అర్థం కాదు. మరి ఎందుకు పెట్టిలు, ఎవరు పెట్టన్నారు, ఏంది కథ నాకైతే అర్థం కాని పరిస్థితి. రైట్, ప్రజా వెలుగు ఇక చూడండి. అద్భుతమైన వెలుగు ప్రజల జీవితాలలో వెలుగు నింపనీకి వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇగో అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం. జీతాలు పెన్షన్లు ఇవ్వలేని దుర్భర స్థితి. ఇగో చేతులెత్తేసిళ్ళు. కాళేశ్వరంతో ప్రజలపై రుణాల మొత్తం 2, ఇచ్చిన హామీలు నెరవేర్చని గనులు 3. ఇవన్నీ తెలియజేయడానికే శ్వేతపత్రం. ఇది నాటకం. ఓకేనా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక స్థితిని ప్రజలకు వివరించి ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటాం. హామీల అమలుకు వెనకాడే లేదు. రాష్ట్ర ప్రజల రేపు పొద్దుగాల నేను చెప్తున్నా రేపు పొద్దుగాల జరగబోయేది కూడా ఇప్పుడే చెప్తున్నా. కాపాడతా అన్నారు, మాట గుర్తుపెట్టుకోరు. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి. ఇక మొత్తానికి దానికి సంబంధించిన అంశాన్ని చూసినాం. ఇక ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. ఏంది బ్యాంకులపై ఆర్బీఐ కొరడా. 5 సహకార బ్యాంకులపై లక్షలలో జరిమానా అంటూ మొదటి అంశం. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ. ఓపిక పట్టండి, అన్ని పరిష్కరిస్తాం. బస్సులు భారీగా రద్దీ అంటూ కూడా చూడొచ్చు. పలు దేశాలలో మళ్ళీ కొత్త వేరియంట్ అంటూ చూడొచ్చు. ఏపీలో ఆరోగ్యశ్రీ కొత్త కార్ల పంపిణీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి తప్పుల తడకగా ఉన్నది ఏంది తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం అంటూ హరీష్ రావు బ్రహ్మాండంగా అప్పుల పాలు చేసిర్రు అంటూ కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఇది మన ప్రజావేలు దినపత్రిక. ఇది ఏ వెబ్సైట్లో ఉండదు, ఏముండదు, జస్ట్ పీడిఎఫ్. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇది మన ఆర్ఎన్ఐ ఉంది, మనది రిజిస్టర్ పత్రిక. ఒక ఎంపానల్ కాలే అంతే. మనం తెలంగాణలో జోరుగా వార్తలు రాయబోతున్నాం. ఇక నేను ఏం చెప్తున్నా అంటే 2 లక్షల సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు కూడా నేను ప్రత్యేకంగా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నా మీద నమ్మకం ఉంచి ప్రతిరోజు కూడా వాచ్ చేస్తున్న వ్యూవర్స్కు కూడా కృతజ్ఞతలు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా నేను భరోసా కల్పిస్తున్నాను. 2 లక్షల సబ్స్క్రైబ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ చెప్తున్నా, మన టార్గెట్ 10 లక్షల సబ్స్క్రైబర్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్కు సంబంధించి నేను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దీనితో పాటుగా ఇంకొకటి ఏంటంటే, ఇది నా నెంబర్ 9908572366. దీనికి సంబంధించి నేనేంది అంటే మన ఆ గ్రోత్ కోసం, అభివృద్ధి కోసం, ఛానల్ ఎదుగుదల కోసం మీ సహకారం కోసం అడుగుతున్నా. ఒకటే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది 2 లక్షల సబ్స్క్రైబ్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ యొక్క సహకారంతోనే ఈరోజు 2 లక్షల మంది సైనికులు వైఆర్టీవీకి వచ్చిలు. మరికొంతమంది కూడా పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు.